చాలామంది కూడా బలి అర్పించి దేవుని సంతోష పెట్టొచ్చు అని అనుకొని భ్రమపడిన వారు చాలామంది కలరండి. అయితే ఈరోజు కూడా అలాంటి వారు సంఘాలలో క్రైస్తత్వంలో లేకపోలేదు. అవునా కాదండి? దశమ భాగాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఎన్నెన్నో అర్పణలు అర్పిస్తున్నాము, బలులు కూడా ఇస్తూ ఉన్నామని అనుకొని భ్రమపడుతూ దేవుని ఇంప్రెస్ చేస్తున్నాము అనుకొని హృదయములు అనుకుంటా ఉంటారు. అయితే దేవుడు అంటాడు, నీ బలులు అన్నీ కూడా ప్రక్కన పెట్టి మొదట నీవు దేవుని మాట వినమని. హల్లెలూయా. నిజముగా ఈ రోజున చాలామంది దేవుని మాటకు నిజంగా లోబడుతున్నారండి. సంఘాలలో దేవుని వాక్కు ప్రత్యక్షమవుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని అనుకొని ఆ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు చూడు. అప్పుడు దేవుని మాటను విన్నప్పుడు ఆయన నీ బలులను, నీ కానుకలను అన్నీ కూడా స్వీకరించే దేవుడు అండి ఆయన.